Dear students, welcome to Compete Minds. In this class, we are going to discuss about the binary logic topic. So, what is mean by binary logic? అంటే సో మనకి జనరల్గా బైనరీ అనేటువంటి ఈ వర్డ్ సో మనం సిస్టమ్స్ కంప్యూటర్స్లో చూస్తుంటాం. సో అంటే కంప్యూటర్ మనము లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్కి లాంగ్వేజ్ ఉంటుంది. సో మనము ఆల్ఫాబెట్స్ని టైప్ చేస్తే నెంబర్స్ని టైప్ చేస్తే అది మనకి రిఫ్లెక్ట్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ చూపిస్తుంది కదా. మనం ఏం మ్యాటర్ ఎంటర్ చేస్తే అది రిఫ్లెక్ట్ ఇస్తుంది కదా. బట్ అదంతా కూడా ఇట్స్ ఏ లాంగ్వేజ్లో అది సేవ్ అయి ఉంటుంది. అది బైనరీ లాంగ్వేజ్. సో సిస్టమ్ తీసుకునేటువంటిది బైనరీ లాంగ్వేజ్. అయితే దానికి దీనికి రిలేషన్ ఏంటి సార్ అని అంటే ఇక్కడ బైనరీ లాజిక్ అనేది సో ఇట్స్ సిమిలర్ ఒక టెక్నికల్ వే, ఓకేనా, ఒక లాజికల్ వే ఆఫ్ థింకింగ్ని చూపించేది. ఎందుకంటే సిస్టమ్స్లో ఏవైతే మనము ఎంటర్ చేసినటువంటి దాన్ని కన్వర్ట్ చేసుకొని అది దాని లాంగ్వేజ్లోకి మార్చుకుంటుందో సేమ్ ఇక్కడ కూడా మనకి దానికి సంబంధించినటువంటి ఒక టాపిక్ అండ్ అలాగే ఒక సీన్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా ఒక స్టేట్మెంట్కి సంబంధించి మనకి ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తాము అనేది కూడా ఈ బైనరీ లాజిక్లో ఉంటుంది. సో 2 వేస్ ఉంటాయి బైనరీ లాజిక్లో. సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో ఆ 2 వేస్లో డన్. సో 2 వేస్లో ఏంటి అని అంటే బైనరీ లాజిక్లో ఉండేది ఒకటి స్టేట్మెంట్ బేస్డ్. ఓకే, సో స్టేట్మెంట్ బేస్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే న్యూమరికల్ బేస్డ్. స్టేట్మెంట్ బేస్డ్ ఒకటి, న్యూమరికల్ బేస్డ్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండు ఉంటాయి. సో ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ఈ న్యూమరికల్ గురించి తెలుసుకుందాం. సో స్టేట్మెంట్ బేస్డ్లో ఏంటి అని అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్, ఓకే, సో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తాము అనేది బైనరీ లాజిక్. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఒక పర్ఫెక్ట్ లాజికల్ వేలో డిడక్షన్ చేయాలి, కంక్లూజన్ చేయాలి. ఓకే, మళ్ళీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ కాదు, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ వేరు, కానీ ఇక్కడ లాజికల్ డిడక్షన్ వేరు. ఓకే రైట్. సో ఆ స్టేట్మెంట్స్ యొక్క సిచ్యువేషన్ని మెన్షన్ చేసినప్పుడు కొంతమంది పర్సన్స్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు అనే దాని గురించి, సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ మనము. సో అలాగే ఇక్కడ న్యూమరికల్స్ అని అంటే న్యూమరికల్స్ ఏంటి అని అంటే ఇది మనకు కంప్యూటర్ తీసుకునేటువంటి లాంగ్వేజ్ అని అన్నాం కదా. కంప్యూటర్ తీసుకునేటువంటి లాంగ్వేజ్, ఏం లాంగ్వేజ్ తీసుకుంటుంది సిస్టమ్ అనేది అని అంటే బైనరీ లాంగ్వేజ్ ఇది, ఓకేనా. సో ఇక్కడ మనకి బైనరీ లాంగ్వేజ్ తీసుకుంటుంది. ఈ బైనరీ లాంగ్వేజ్ ఏంటి అని అంటే దీనికి ఉండేటిది ఓన్లీ 0, 1, జీరోస్ అండ్ వన్స్. ఇది బైనరీ లాంగ్వేజ్. 0 అండ్ 1 ఉంటుంది, అదే బైనరీ లాంగ్వేజ్. నువ్వు ఏది ఇచ్చినా 0, 1లోకి కన్వర్ట్ చేస్తుంది. నువ్వు ఏ అని టైప్ చేస్తే 0, 1లలో ఏదో ఒక డిజిట్ని కానీ లేదా కాంబినేషన్ కానీ ఏదైనా నెంబర్ టైప్ చేసినప్పుడు ఆ నెంబర్ని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, అది కూడా బైనరీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, కంప్లీట్గా జీరోస్ అండ్ వన్స్ రూపంలోనే అది కనిపిస్తుంది మనకి. అయితే సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఇక్కడ ఒకసారి బైనరీ లాజిక్ అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తే బైనరీ లాజిక్ రీజనింగ్ యూజెస్ 2 స్టేట్స్, ట్రూ ఆర్ ఫాల్స్, 1 ఆర్ 0. ఓకే, ఇక్కడ బైనరీ లాజిక్, ఇక్కడ రీజనింగ్లో బైనరీ లాజిక్ అని అంటున్నాం కదా, ఇది ఏం చెప్తుంది అని అంటే 2 స్టేట్స్లో అది ఉంటుంది. సో ఆ బైనరీ లాజిక్ అనేది 2 స్టేట్స్లో ఉంటుంది. దేంట్లో అది అని అంటే సో ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్, 1 ఆర్ 0 రూపంలో ఉంటుంది. ఓకేనా రైట్. సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ట్రూ ఆర్ ఫాల్స్, ఈ బైనరీ లాజిక్లో స్టేట్మెంట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అన్నాం కదా, ఈ స్టేట్మెంట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అంతా కూడా ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలోనే ఉంటుంది. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక విషయాన్ని మనం చెప్తున్నాం అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇది కరెక్ట్ అంటాడు. నువ్వు ఒక సిచ్యువేషన్ గురించి చెప్పినావు అనుకో, ఎస్ అది కరెక్ట్ అని ఒకడు అంటాడు. ఇంకొకటి ఏమంటాడు అని అంటే అది రాంగ్ అని అంటాడు. అంటే దేనికైనా అయితే ట్రూ అంటారు
లేదా ఫాల్స్ అంటారు. అవునా? ఇంకొక వ్యక్తి ఏమంటాడనంటే ఏదన్నా కావచ్చు ట్రూ ఆర్ ఫాల్స్, అంటే అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయలేము అని అంటాడు. ఎగ్జాక్ట్గా డిటర్మైన్ అంటే ఒకడు ఖచ్చితంగా ఇది ట్రూ అంటాడు, దిస్ ఈజ్ ట్రూ, నువ్వు చేసే పని కరెక్ట్ అని చెప్తాడు. ఇంకొకటి నువ్వు చేసే పని తప్పు అని అంటాడు. అంటే రెండు ఉంటాయి కదా సిచ్యువేషన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రెండు సిచ్యువేషన్స్ అక్కడ మేక్ అవుతాయి కదా మనకి. సో ట్రూ అంటాడు, ఫాల్స్ అని అంటారు. అయితే ఎట్ ద సేమ్ టైం ట్రూ ఆర్ ఫాల్స్లో రెండిట్లలో ఏదైనా కావచ్చు అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇట్ మైట్ బి ట్రూ, ఇట్ మైట్ బి ఫాల్స్. అంటే ఈ రెండిట్లలో ఎగ్జాక్ట్గా మనకు డిఫైన్ చేయలేక ఐదారు పర్స్పెక్టివ్లో కూడా అంటారు కదా. సో రైట్ అన్న కావచ్చు, రాంగ్ అన్న కావచ్చు, ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు అని. సో అట్లాగా ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మేజర్గా 2 స్టేట్స్ ఏముంటాయి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. మీరు పక్కన చూస్తే 1 ఆర్ 0 అని ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్ అయినా ఉంటుంది, 1 ఆర్ 0 అని ఉంటుంది అన్నట్టు. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది? స్టేట్మెంట్ బేస్డ్ వాటిలలో ట్రూ ఆర్ ఫాల్స్ అని కనిపిస్తుంది. స్టేట్మెంట్ బేస్డ్లో ట్రూ ఆర్ ఫాల్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఆర్ 0 అనేది మనకి బైనరీ లాంగ్వేజ్లో అంటే మీన్స్ న్యూమరికల్స్లో కనిపించేటువంటిది 1 ఆర్ 0. సో ఎంటైర్గా ఈ బైనరీ లాజిక్లో ఉండేటువంటివి ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, ఇంకోటి 0 అండ్ 1 ఉంటుంది. ఓకేనా? 0 అండ్ 1 ఉంటుంది. రైట్. అండ్ ఇక్కడ ఆపరేషన్స్ ఏముంటాయి? అండ్ ఆపరేషన్స్ అండ్ ఆర్ నాట్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అని అన్నాడు. అండ్ ఆర్ నాట్ అని అంటే ఏంటి అని అంటే అండ్ అనేటువంటిది ఏం చెప్తుంది అని అంటే అది అక్కడున్న పాజిటివ్నెస్ని చూపిస్తుంది. అండ్ అని అంటే పాజిటివ్నెస్. ఓకే, అంటే ఎస్ ట్రూ అనే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఆర్ అన్నాం అనుకో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ట్రూ కావచ్చు లేదా ఫాల్స్ కావచ్చు అని అంటారు కదా, ఏదన్నా కావచ్చు అని అంటాం కదా. అట్లా ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు అనేలాగా మెన్షన్ చేస్తాడు ఆర్ అనేదాన్ని. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ అని అన్నట్టుగా. ఓకే, డన్. నెక్స్ట్ నాట్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. నాట్ అంటే ఏంటి అని అంటే ఇది ఫాల్స్ కంప్లీట్గా. నాట్ అంటే ఫాల్స్ని మెన్షన్ చేస్తుంది. టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ ట్రూత్ టెల్లర్ ఆర్ లయర్ సినారియోస్ అంటే ట్రూత్ టెల్లర్ ఆర్ లయర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ట్రూ అంటే ఏంటిది? ట్రూ మీన్స్ ఏంటి అని అంటే ట్రూత్ టెల్లర్. ట్రూ మీన్స్ ట్రూత్ టెల్లర్ అన్నట్టు. అంటే వీడు ఎప్పుడు నిజమే చెప్తాడు. ఇప్పుడు జనరల్గా చూడండి, మనకు ఒకటి ట్రూత్ టెల్లర్ ఉంటుంది, ఒకటి లయర్. ట్రూత్ టెల్లర్ ఒకరు ఉంటారు, లయర్ ఒకరు ఉంటారు. అంటే నిజం చెప్పేటోడు, అబద్ధాలు చెప్పేటోడు, అబద్ధం ఆడేటోడు ఉంటాడు, నిజం చెప్పేటోడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు కదా. సో ఇద్దరి పర్స్పెక్టివ్లో చూస్తే ఓకే, సో ఇక్కడ ట్రూత్ టెల్లర్ ఆర్ లయర్ సినారియోస్ వేర్ పీపుల్ మేక్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఐదర్ ఆల్వేస్ ట్రూ ఆర్ ఆల్వేస్ ఫాల్స్ రిక్వైరింగ్ డిడక్షన్ టు ఫైండ్ కాంట్రడిక్షన్స్ అండ్ ట్రూత్స్ ఫ్రమ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఈ ట్రూత్ టెల్లర్ ఆర్ లయర్ అనే ఇది సినారియోస్ని పీపుల్ వేర్ మేక్ స్టేట్మెంట్స్ దట్, అంటే పీపుల్ ఏం చేస్తారు అని అంటే స్టేట్మెంట్ ఎట్లా మేక్ చేస్తారు అని అంటే ఐదర్ ఆల్వేస్ ట్రూ అంటే నిజం, ఆల్వేస్ నిజం చెప్పేటోడు ఉంటాడు, ఆర్ ఆల్వేస్ ఫాల్స్. ఓకే, సో ఆల్వేస్ ఫాల్స్ చెప్పేటోడు ఉంటాడు. ఈ రెండు ఐదర్ ఆర్ కండిషన్లో ట్రూత్ ఆర్ ఫాల్స్ రెండిట్లలో ఏదైనా కావచ్చు అట్లా చెప్పేటోళ్ళు ఉంటారు. రిక్వైరింగ్ డిడక్షన్ టు ఫైండ్ కాంట్రడిక్షన్స్ అండ్ ట్రూత్స్ ఫ్రమ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. అంటే మనము లాజికల్ డిడక్షన్ ఏం చేయాలి అని అంటే, సో మొత్తం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి లాజికల్ డిడక్షన్ చేయాలి అని అంటే ఏం లాజికల్ డిడక్షన్ చేస్తాము? లాజికల్ డిడక్షన్ ఏం చేస్తాము అని అంటే ట్రూత్ని డిడక్ట్ చేయాలి, ఫాల్స్ అని అస్సలు తీసుకోవద్దు కన్సిడరేషన్లోకి. అంటే కంక్లూజన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, కంక్లూడ్ దేన్ని చేస్తామని అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి ట్రూత్నే చేయాలి అని అంటే ఒక సీన్ ఆఫ్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ముగ్గురు మాట్లాడేటోళ్ళు ఉంటారు, మనకు తెలుసు కదా, ఒకటి ట్రూత్ మాట్లాడతాడు, ఒకడు ఫాల్స్ మాట్లాడతాడు, ఒకడు అటు ఇటు కాకుండా ట్రూత్ ఆర్ ఫాల్స్. ఓకే, సో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఉంటుంది. అయితే వాడు నిజమైన చెప్పొచ్చు, అబద్ధమైన చెప్పొచ్చు, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఉంటుంది. ఓకే రైట్. సో అట్లాగా
మనకి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా మెన్షన్ చేస్తారు అన్నట్టు. సో ఆ ముగ్గురిట్లలో మనకి ఏంటి, ఆ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి నువ్వు ట్రూనే తీసుకోవాలి. నీకున్నటువంటి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక సీన్ ఆఫ్ సిచ్యువేషన్, ఒక సినారియోని ఇస్తే దాని గురించి ఎవరేం మాట్లాడిరో చెప్తే ఎవడు ట్రూత్ టెల్లరు, ఎవడు లయరు అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇట్స్ ఫండమెంటల్ టు కంప్యూటర్ సైన్స్. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇది నార్మల్గా మనకి ఒకసారి చూస్తే, సో ఇట్స్ ఫండమెంటల్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బట్ అప్లైడ్ ఇన్ పజిల్స్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్స్ టైప్స్. అంటే యాక్చువల్గా ఇది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బైనరీ లాజిక్ అనేది మెన్షన్ చేసిండు. కంప్యూటర్ సైన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంట. బట్ అప్లైడ్ ఇన్ పజిల్స్ అంటే మనకి పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అట్లా. అబౌట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్స్ టైప్స్, ట్రూత్ స్పీకర్, లయర్, స్విచర్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలు ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఏంటి, ట్రూత్ స్పీకర్ అని అంటే నిజం చెప్పేటోడు. సో వీడు కంప్లీట్గా ట్రూ మాట్లాడేటోడు, ట్రూ స్పీకింగ్ అన్నట్టు. సో నెక్స్ట్ లయర్ అంటే వీడు అబద్ధం చెప్పేటోడు. ఓకేనా, అబద్ధం చెప్పేటోడు వీడు. నెక్స్ట్ తర్వాత స్విచర్. ఓకేనా, స్విచర్ అంటే వీడెవరు అని అంటే, స్విచర్ అని అంటే ఇప్పుడు ఇక్కడ వీడు ట్రూత్ అన్న చెప్పొచ్చు, ఫాల్స్ అన్న చెప్పొచ్చు. అంటే వాడు ఐదర్ అని అన్నట్టు. స్విచర్ అని అంటే టైం కేటైనా స్విచ్ అవుతాడు వాడు, ఆ ట్రూ లేదు ఫాల్స్ అంటే అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాడు కదా, ఏది చెప్పాలనో అర్థం కాక. సో అట్లా అన్నట్టు. సో వాడు స్విచర్ అని అంటాం. సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, వెన్ ఇట్ కమ్స్ టు బైనరీ లాజిక్ క్వశ్చన్స్ you will notice that people respond to a question in 2 or 3 different ways. Some of these assertions are correct while other are not. అంటే ఇక్కడ బైనరీ లాజిక్ క్వశ్చన్లో ఏముంటుందట అని అంటే, సో పీపుల్ రెస్పాండ్ అవుతారు ఒక క్వశ్చన్కి 2 or 3 వేస్లో రెస్పాండ్ అవుతారు అన్నాడు. 2 or 3 వేస్ ఏంటి, ఇవే 2 or 3 వేస్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్. థర్డ్ వే ఏంటి అని అంటే స్విచ్ అవుతా అంటారు. ఓకేనా, రైట్. సో ఇది, సో పీపుల్ ఏం చేస్తారు అని అంటే డిఫరెంట్ వేస్లో వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తారు అని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ దీస్ అసర్షన్స్ ఆర్ కరెక్ట్ వైల్ అదర్స్ ఆర్ నాట్. యు మస్ట్ డిటర్మైన్ ద రియల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ నుంచి ఎవడైతే ట్రూత్ చెప్తున్నాడో వాడిని ఖచ్చితంగా పిక్ చేయాలి మనం. ఓకేనా, ట్రూత్ స్పీక్ చేసే వాళ్ళని పిక్ చేస్తాం. నెక్స్ట్, the binary search logic has to be found by contemplating the provided data in the statements by truth teller and liars. The use of this binary search logic is more in determining whether are not the statements presented are true. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ట్రూత్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం, సో లేదా ట్రూత్ ఎవరు చెప్తారు, లై ఎవరు చెప్తారు అని చెప్పడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కోర్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. కోర్ కాన్సెప్ట్ అంటే బైనరీ లాజిక్కి సంబంధించినటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సో కోర్ కాన్సెప్ట్లో 2 స్టేట్స్ ఉంటాయి బైనరీ లాజిక్ సంబంధించి. ఏంటి అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూని 1తో సూచించిండు, ఫాల్స్ని 0 అని చెప్పేసి అని అన్నాడు. అంటే బైనరీ లాజిక్లో మనకి 1 or 0ని యూజ్ చేస్తాడు కదా, సేమ్ అట్లనే. సో ట్రూకి 1, ఫాల్స్కి 0. ఓకే, రైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు. సో అయితే ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. బేసిక్ ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో బేసిక్ ఆపరేషన్స్ ఏంటవి అని అంటే, అండ్, ఆర్, నాట్. ఈ మూడింటి గురించే కదా మనం ఇంతకుముందు కూడా అనుకున్నది. సో ఈ బైనరీ లాజిక్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏముంటాయి అని అంటే ఈ 3 ఉంటాయి. సో అండ్ అనే కాన్సెప్ట్ ఏంటది, రిజల్ట్ ఈజ్ ట్రూ ఓన్లీ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ. అండ్ అనే కాన్సెప్ట్, అండ్ అనే ఆపరేషన్ ఏంటి అని అంటే, ఈ దీంట్లో రిజల్ట్ ఆల్వేస్ ట్రూ వస్తుంది. రిజల్ట్ ఈజ్ ట్రూ ఎప్పుడు, ఓన్లీ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ. ఇన్పుట్స్ ఏవైతే అన్ని ట్రూ ఉంటాయో
ఇన్పుట్స్ అన్ని ట్రూ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ అనేది కూడా ట్రూ అవుతుంది. ఇన్పుట్ అనేది ట్రూ అవుతుందో, ఓకేనా. సో ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ అనేవి ట్రూ అయినప్పుడు, ఇన్పుట్స్ అన్నీ ట్రూ అయినప్పుడు, ఓకే, సో మనకి రిజల్ట్ అనేది కూడా ట్రూ అవుతుంది. ఓకేనా, రిజల్ట్ అనేది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆర్ కేస్. ఆర్లో రిజల్ట్ ఈజ్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈజ్ ట్రూ. ఇక్కడ అండ్ కేసులో ఏమవుతుంది అని అంటే రిజల్ట్ ట్రూనే అవుతుంది అన్ని ఇన్పుట్స్ అనేవి ట్రూ అయినప్పుడు. ఆర్ కేసులో ఏమవుతుంది అంటే రిజల్ట్ ఈజ్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈజ్ ట్రూ. అంటే అట్లీస్ట్ ఒక్క ఇన్పుట్ అయినా కూడా ట్రూ కావాలి. ఇచ్చినటువంటి ఇన్పుట్స్లో ఒక్క ఇన్పుట్ ట్రూ అయినా కూడా మనకి అది ట్రూనే అవుతుంది ఆర్ కేసులో. నాట్ కేసులో ఏంటి అని అంటే ఇన్వర్ట్స్ ద ఇన్పుట్ అంటున్నాడు. ట్రూ బికమ్స్ ఫాల్స్, ఫాల్స్ బికమ్స్ ట్రూ. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకు ట్రూ అనేది ఏమవుతుంది, ఫాల్స్గా మారిపోతుంది, ఫాల్స్ అనేది ట్రూగా మారిపోతుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు డెఫినెట్గా ఏం చెప్తానంటే ఇన్వర్ట్స్ ద ఇన్పుట్ అంటే అక్కడ రివర్స్ అయిపోతుంది. నీకు ఇక్కడ ట్రూ చెప్పేటోడు ఉంటే ఇక్కడ ఫాల్స్ చెప్పేటోడే ఉంటాడు అన్నట్టు ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఆపరేషన్స్ అంటున్నాడు. సో దీంతో పాటు ఎక్స్టెండెడ్ ఆపరేషన్స్ ఏముంటాయి అంటే ఇఫ్ దెన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఎక్స్ఓఆర్ ఆర్ ఆల్సో యూజ్డ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆపరేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ మేక్ అవుతాయి అంటున్నాడు. ఆ వర్డ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి ఏంటి పర్టికులర్గా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా. సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్స్ దగ్గరికి పోతే సార్ ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ చూసినప్పుడు మనకి పెద్దగా ఈ వర్డ్స్ తోని అని అంటే వర్డ్స్ కనిపిస్తాయి, బట్ ఎగ్జాక్ట్ గా దాన్ని ఎట్లా యూజ్ చేసుకొని చేస్తాం అనేది క్వశ్చన్ దగ్గర మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి మనకి ఎవరెవరు ఉంటారు అనంటే, సో ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నా. రైట్, ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి అని అంటే ఒకటి ట్రూత్ టెల్లరు, ఒకటి లయరు, ఒకటి స్విచ్చర్ అనుకున్నాం కదా. ఈ ముగ్గురే ఉంటారు. వాడు నిజం చెప్తాడు, వాడు అబద్ధం చెప్తాడు, వాడు ఏదైనా ఒకటి చెప్తాడు, నచ్చింది చెప్తాడు వాడు. ఓకే, సో స్విచ్చర్ వాడు. ఇప్పుడు ట్రూత్ టెల్లర్ చూస్తే ట్రూత్ టెల్లర్స్ అండ్ లయర్స్ అంటున్నాడు. ట్రూత్ టెల్లర్స్ అండ్ లయర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇక్కడ ట్రూత్ టెల్లర్ గురించి ఇచ్చిండు అండ్ లయర్ గురించి కూడా ఇచ్చిండు. వాట్ ఈస్ మీన్ బై ట్రూత్ టెల్లర్ అండ్ లయర్ అని అంటే పీపుల్ హూ ఆల్వేస్ టెల్ ద ట్రూత్, ట్రూత్ స్పీకర్స్ ఆర్ ట్రూత్ టెల్లర్స్ అని అంటారు. ఆల్వేస్ లై, లయర్స్ అని అంటారు. ఓకేనా. ఏంటి అని అంటే పీపుల్ హూ ఆల్వేస్ టెల్ ద ట్రూత్, ఎవరైతే పీపుల్ ఆల్వేస్ ట్రూత్ని చెప్తారో వాళ్ళు ట్రూత్ టెల్లర్స్, ట్రూత్ స్పీకర్స్. లేదంటే ఎప్పుడు మనకి ఆల్వేస్ లై చెప్తారో వాళ్ళు లయర్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ట్రూత్ టెల్లర్, ఏ ట్రూత్ టెల్లర్ ఈజ్ సపోజ్డ్ టు స్పీక్ ద ట్రూత్ ఆల్వేస్, ఎవ్రీ స్టేట్మెంట్ మేడ్ బై అ ట్రూత్ టెల్లర్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అంటున్నాడు. ఇగో ఇది మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవ్రీ స్టేట్మెంట్ మేడ్ బై అ ట్రూత్ టెల్లర్, ట్రూత్ టెల్లర్ ఎవడైతే చెప్తాడో వాడు చెప్పిన ప్రతిదీ కూడా ట్రూనే. ఓకేనా. ట్రూత్ టెల్లర్ చెప్పిన ప్రతిదీ కూడా ట్రూనే. క్లియర్. సో ఎవ్రీ స్టేట్మెంట్ మేడ్ బై ట్రూత్ టెల్లర్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఎస్. నెక్స్ట్ లయర్లో చూస్తే ఏ లయర్ ఈజ్ సపోజ్ టు స్పీక్ ద లై ఆల్వేస్, ఎవ్రీ స్టేట్మెంట్ మేడ్ బై లయర్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. సో ఎప్పుడైతే వాడు ఫాల్స్ చెప్తాడో ఎవ్రీ స్టేట్మెంట్ని, ఓకేనా, ఎవ్రీ స్టేట్మెంట్ని వాడు ఫాల్స్ చెప్తాడో అప్పుడు ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ వాడు ఫాల్స్ అంటే వాడు ఎవడైతే ఎవరీ స్టేట్మెంట్ని ఫాల్స్ చెప్తాడో దట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్. ఓకేనా. అంటే ట్రూత్ టెల్లర్ ఆల్వేస్ ట్రూత్ స్పీక్ చేస్తాడు, లయర్ ఆల్వేస్ లై చెప్తాడు. ఇట్లుంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. ఆల్టర్నేటర్ ఆర్ స్విచ్చర్ అంటున్నాడు. ఇది మనకు చూడండి ఆల్టర్నేటర్ ఆర్ స్విచ్చర్స్, పీపుల్ హూ ఆల్టర్నేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ లైస్. సో ట్రూత్ అండ్ లైస్, ఒకవేళ వాడు ఫస్ట్ ట్రూ అన్నాడు అనుకో, తర్వాత ఫాల్స్ అంటాడు, ఫాల్స్ అన్నాడు అనుకో, తర్వాత ట్రూ అంటాడు. ఎట్లా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్
స్విచ్చర్ ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ పర్సన్ ట్రూత్ టెల్లర్ అనుకో, పిక్స్ ఖచ్చితంగా ఇది ట్రూ అంటావు. ఒకడు వానికి నచ్చలేదు అనుకో, వాడు అది ఫాల్స్ చెప్పాలి, అబద్ధం చెప్తున్నాడు అనుకో లయర్, అది ఫాల్స్ అని చెప్తాడు. వాడు ఖచ్చితంగా ఫాల్స్ అంటాడు, వీడు ఖచ్చితంగా ట్రూ అంటాడు. కానీ వీడు ఇంకొకడు ఉన్నాడా, వీడు మహా డేంజర్. ఏమంటాడు? ట్రూ అంటాడు. లేదు ఫాల్స్, లేదు ట్రూనే. ఇట్లా మారుస్తాం చూసిర్రా, రియల్ లైఫ్లో మస్తు కనెక్ట్ అవుతాను. ఇట్లా చెప్పురా అంటే కరెక్టే, కాదు కాదు కరెక్ట్ కాదు, నిజం చెప్పురా మళ్ళీ అని అడిగినాం అనుకో, కరెక్టే. అంటే వాడు ఒక దాని మీద స్టాండ్ తీసుకోడు అన్నట్టు, ఒక పర్టికులర్ థింగ్ మీద స్టాండ్ తీసుకోడు. సో ఆ ఒక పర్టికులర్ థింగ్ మీద స్టాండ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని. ఓకే రైట్. సో ట్రూ ఫాల్స్ ట్రూ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే రైట్. సో ఇది మనకు ఇక్కడ ఈ ముగ్గురు గురించి గుర్తుపెట్టుకోండి. ఇదే ముగ్గురు గురించి మొత్తం కాన్సెప్ట్ అంత ఉంటుంది. ఆల్వేస్ సీన్ ఆఫ్ సిచ్యువేషన్ సినారియో మేక్ చేసినప్పుడు సినారియోలో ముగ్గురే ఉంటారు. సినారియోలో ముగ్గురే ఉంటారు. ఎవరెవరు? ట్రూత్ టెల్లర్, లయర్, స్విచ్చర్. ఓకే. సో ట్రూత్ టెల్లర్ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్, లయర్ ఆల్వేస్ స్పీక్స్ లై, సో ఫాల్స్. సో స్విచ్చర్ ఆల్వేస్ విల్ మూవ్ టువర్డ్స్. సో ట్రూ అంటే ఫాల్స్ అంటాడు, ఫాల్స్ అంటే ట్రూ అంటాడు. ఇక్కడ ఇంకొక విషయం, ఒకవేళ వాడు ఫస్ట్ ట్రూ అంటే తర్వాత ఫాల్స్ అంటాడు, మళ్ళీ తర్వాత ట్రూ అంటాడు. ఒకవేళ ఫస్ట్ వాడు ఫాల్స్ అన్నాడు అనుకో, తర్వాత మళ్ళీ ట్రూ అంటాడు, మళ్ళీ తర్వాత ఫాల్స్ అంటాడు, మళ్ళీ తర్వాత ఫాల్స్ అంటాడు. ఓకేనా? రైట్. సో ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఇట్లా. ఓకేనా? రైట్. సో ఇట్లా ఉంటుంది. క్లియర్? డన్. సో నెక్స్ట్ తర్వాత, సో ఇక్కడ ఆల్టర్నేటర్ గురించి. సో ఆల్టర్నేటర్ అండ్ ఆల్టర్నేటర్ పర్సన్ ఆల్టర్నేట్స్ బిట్వీన్ టెలింగ్ ద ట్రూత్ అండ్ లయింగ్. ఇంతకుముందు ఆల్టర్నేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాడు ఏం చేస్తాడు అని అంటే, సో వాడు ఆల్టర్నేటర్ అయితే అది లేకపోతే ఇది వాడిని నచ్చినట్టు మాట్లాడతాడు అన్నట్టు. ఇఫ్ దిస్ పర్సన్స్ ఇనిషియల్ అసర్షన్ ఈస్ కరెక్ట్, ద సెకండ్ విల్ బి ఇన్కరెక్ట్, ద థర్డ్ విల్ బి కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పిన కదా సేమ్ అదే థింగ్. వాడు ఒకవేళ ఫస్ట్ కరెక్ట్ అన్నాడు అనుకో దాన్ని, నెక్స్ట్ ఏం చేస్తాడు, వాడు ఇన్కరెక్ట్ అంటాడు, మళ్ళీ తర్వాత ఏమంటాడు, కరెక్టే అంటాడు. అంటే వాడు ఫస్ట్ ట్రూ అంటాడు, తర్వాత ఫాల్స్ అంటాడు, మళ్ళీ ట్రూ అంటాడు, అండ్ సో ఆన్. సిమిలర్లీ ఇఫ్ ద పర్సన్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్, ద సెకండ్ విల్ బి ట్రూ అండ్ ద థర్డ్ విల్ బి ఫాల్స్ అండ్ సో ఆన్. ఒకవేళ వాడు ఫస్ట్ ఫాల్స్ అన్నాడు అనుకో, నెక్స్ట్ ఏ కాదు ట్రూ అంటాడు, తర్వాత కాదు కాదు ఫాల్సే అంటాడు. అంటే వీడు ఒక దాని మీద ఉంటాడు, స్విచ్ అవుతా ఉంటాడు, అటు ఇటు స్విచ్ అవుతా ఉంటాడు. ఒకవేళ ఫస్ట్ ట్రూ అని తర్వాత ఫాల్స్ అని ట్రూ అంటాడు, ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఇట్లా స్విచ్ అవుతా ఉంటాడు అన్నట్టు. ఓకే రైట్. దిస్ పర్సన్ మేక్స్ నో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ట్రూత్ఫుల్ ఆర్ ఫాల్స్ అసర్షన్స్, బట్ ద ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఆర్ ట్రూ ఫాల్స్ ట్రూ. ఇగో ఇదే. అయితే ఏంటంటే దిస్ పర్సన్ మేక్స్ ఎ నో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఫాల్స్, అంటే స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఫాల్స్ ని వాడు మెన్షన్ చేయడంట. ఓకేనా? సో ఏం చేస్తాడు వాడు అని అంటే, స్పెసిఫిక్ అంటే ట్రూ, కొంతవరకు ట్రూ అంటే 50% ట్రూ 50% ఫాల్స్, అంటే స్పెసిఫిక్ అమౌంట్ అంటే ఇంతవరకు ట్రూ ఇంతవరకు ఫాల్స్ అని చెప్తాడు. అంటే చెప్పడు వాడు, వాడు స్విచ్ అవుతా ఉంటాడు. ఇగో ఇదే ఫార్మాట్, నేను ఇక్కడ రాసిన ఫార్మాట్ ఇక్కడ కూడా ఉంది చూడండి. అట్లా స్వింగ్ అవుతా ఉంటాడు, స్విచ్ అవుతా ఉంటాడు సిచ్యువేషన్ బట్టి అని అంటున్నాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైంకి డిడక్షన్ ఏంటి అంటే, అనలైజ్ స్టేట్మెంట్స్, అజ్యూమ్ ఏ సినారియో and see if it leads to a logical contradiction with other statements or rules అంటున్నాడు. సో సినారియో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఎక్స్ ఈజ్ ఎ లయర్, పర్సన్ ఎక్స్ ఈజ్ ఎ లయర్ అంటే దాన్ని పర్సన్ ఎక్స్ ఈజ్ లయర్ అని చెప్పేసి నువ్వు చెప్పాలి అని అంటే దానికి తోడు కావాల్సింది ఏంటి అంటే, నువ్వు ఆ లాజికల్ డిడక్షన్ ఇస్తున్నావు అని అంటే నీకు ఇన్పుట్స్ ఏంటి, ఎవరు చెప్తే నువ్వు లయర్ అని చెప్పి డిసైడ్ చేసినావు. ఓకేనా? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ఒకడు స్విచ్చరు, ఒకడు మనకి ఫాల్స్ అనేటోడు, ఒకడు ట్రూ అనేటోడు ఉన్నాడు కదా. ఈ ముగ్గురి స్టేట్మెంట్స్ని బట్టి, ఈ ముగ్గురు ఇన్పుట్స్ని బట్టి ఎక్స్ ఈజ్ ఎ లయర్ అని చెప్పేసి నువ్వు చెప్తున్నావా అని అంటే, ఎక్స్ ఈజ్ ఎ లయర్ అని నువ్వు చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నీకు ముందున్నటువంటి ఇన్పుట్స్ అనేవి ఎట్లా తీసుకున్నావు అనేది కావాలి. సో అండ్ సీ ఇట్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు ఎ లాజికల్ కాంట్రడిక్షన్ విత్ అదర్ స్టేట్మెంట్స్ ఆర్ రూల్స్. ఓకే రైట్. సో కాబట్టి మనము లాజికల్ డిడక్షన్ చేసేదానికంటే ముందు
నువ్వు ఫైనల్ కంక్లూజన్ చేయడానికంటే ముందు క్లియర్ కట్గా నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక క్లారిటీ. ఓకేనా? సో క్లారిటీ అనేది ఉండాలి. అండ్ ఇన్పుట్స్ నుంచి నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఇన్పుట్స్లో ట్రూత్ టెల్లరు అండ్ ఇక్కడ మనకి లయర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ స్విచ్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు డిసైడ్ చేయాలి. నెక్స్ట్, హౌ టు సాల్వ్ జనరల్ స్ట్రాటజీ అంటున్నాడు. అంటే మరి క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తావు, క్వశ్చన్లోకి వెళ్ళిపోయినప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేస్తావు కదా, ఎట్లా? అండర్స్టాండ్ ద రూల్స్ అంటున్నాడు. ఫస్ట్ అండర్స్టాండ్ ద రూల్స్. నో హూ ఈజ్ ఎ ట్రూత్ టెల్లర్, లయర్ ఆర్ స్విచ్చర్. ఫార్ములేట్ అజంప్షన్ ఏంటి అని అంటే స్టార్ట్ బై అజ్యూమింగ్ వన్ పర్సన్స్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు నో హూ ఈజ్ ఎ ట్రూత్ టెల్లర్, లయర్, స్విచ్చర్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎవడు ట్రూత్ టెల్లరు, ఎవడు స్విచ్చరు, ఎవడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి కదా. సో అది తెలుసుకోవాలన్నప్పుడు నువ్వేం చేయాలి? అజంప్షన్, ఫార్ములేట్ అజంప్షన్ ఏం చేయాలి? స్టార్ట్ బై అజ్యూమింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు నిజం మాట్లాడుతున్నాడు అనుకో, ఏదైనా ఒక పర్సన్ నిజం మాట్లాడుతున్నాడు అనుకో, నిజం మాట్లాడుతున్నాడు అనుకో అన్నాం కదా. అనుకుంటే వన్ పర్సన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. సో వాడు నిజం మాట్లాడుతున్నట్లయితే వన్ పర్సన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అంట. నెక్స్ట్ అంటే సో వాడు ట్రూత్ ఆర్ ఫాల్స్ ఏది చెప్తున్నాడు అనే దాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్, చెక్ ఫర్ కాంట్రడిక్షన్స్. ఫాలో ది చైన్ ఆఫ్ లాజిక్ బేస్డ్ ఆన్ యువర్ అజంప్షన్. సో కాంట్రడిక్షన్స్ అంటే డిడక్షన్స్ అంటే కంక్లూజన్ లాంటిది అన్నట్టు. ఏం చేయాలి? ఫాలో ద చైన్ లాజిక్ బేస్డ్ ఆన్ యువర్ అజంప్షన్. మన అజంప్షన్ బట్టి ఒక చైన్ రూల్ లాగా కనెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ లీడ్స్ టు ఏ కాంట్రడిక్షన్ అంటే ఒక కంక్లూజన్కి వచ్చింది అనుకో. ఎగ్జాంపుల్, ఎ లయర్ సేస్ సంథింగ్ ట్రూ, యువర్ అజంప్షన్ వాజ్ రాంగ్ అంటున్నాడు. అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి నువ్వు ఒకవేళ లయర్ అనేటోడు వాడు ట్రూ చెప్తున్నాడని నువ్వు అన్నావు అనుకో, లయర్ సేస్ ఆల్వేస్ ఫాల్స్, లయర్ సేస్ ఆల్వేస్ రాంగ్, నెగిటివ్. అంటే లయర్ అనేటోడు లయే చేస్తాడు, వాడు అబద్ధమే ఆడతాడు కదా. వాడు అబద్ధం ఆడేటోడు అనేది ఫిక్స్, వాడు అబద్ధమే ఆడతాడు, వాడు లయర్, అబద్ధమే ఆడతాడు. కాబట్టి వాడు చెప్పింది నిజం కాదు. ఒకవేళ నీ అజంప్షన్ కనుక వీడు ఏ లయర్ సేస్ సంథింగ్ ట్రూ అని చెప్పేసి కనుక నువ్వు థింక్ చేసినావు అని అంటే నువ్వు ఈ అజంప్షన్ రాంగ్ అంటున్నాడు. నువ్వు సీన్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి అజంప్షన్ చేయాలి ఇక్కడ. సో నీ అజంప్షన్ చేసేటప్పుడు ఏం చేస్తావనంటే లయర్ సేస్ సంథింగ్ ట్రూ అని చెప్పేసి అన్నాడు కదా, లయర్ సేస్ సంథింగ్ ట్రూ అని నువ్వు అజంప్షన్ చేస్తే నీ అజంప్షన్ రాంగ్ అంట. అంటే నువ్వేం చేయాలి అజంప్షన్ మరి అని అంటే ఎవడైతే ట్రూత్ టెల్లర్ ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయాలి. సో లయర్ని ఐడెంటిఫై చేయాలి, స్విచ్చర్ని ఐడెంటిఫై చేయాలి. అది నువ్వు అజంప్షన్ చేయగలగాలి సీన్ ఆఫ్ సిచ్యువేషన్లో, సినారియోని బట్టి. ఓకే, రైట్. ఐడెంటిఫై ట్రూత్స్. ద సినారియో దట్ రిమైన్స్ లాజికలీ కన్సిస్టెంట్ రివీల్స్ ద సొల్యూషన్ అంటున్నాడు. సో ఐడెంటిఫై ద ట్రూత్స్ అంటున్నాడు. ఐడెంటిఫై ద ట్రూత్స్ ఏంటి? ద సినారియో దట్ రిమైన్స్ లాజికలీ కన్సిస్టెంట్ రివీల్స్ ద సొల్యూషన్. సో అంటే నువ్వు లాజికల్ కన్సిస్టెంట్గా నువ్వు దానిపైన ఫోకస్ చేస్తే, సీన్ అనే దాని గురించి నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకు ఫైనల్ సొల్యూషన్ అనేది డిడక్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇది ఇన్ఫర్మేషన్ డన్. సో ఇవి మనకు సో ఇక్కడ లాజికల్ బైనరీ లాజిక్కి సంబంధించి ఇంట్రడక్షన్. ఇది అంటే కంప్లీట్గా మనకి ఇంట్రడక్షన్లో అర్థమైంది ఏంటిది? ఒకడు ట్రూత్ టెల్లర్ ఉంటాడు, ఒకడు లయర్ ఉంటాడు, ఒకడు స్విచ్చర్ ఉంటాడు. ట్రూత్ టెల్లర్ ఆల్వేస్ ట్రూతే, లయర్ ఆల్వేస్ లై, స్విచ్చర్ ఆల్వేస్ సో అటు ఇటు కాకుండా ట్రూత్ ఫాల్స్. సో ఆడు స్విచ్ అవుతూ ఉంటాడు. సో సీన్ ఆఫ్ సిచ్యువేషన్ని బట్టి మనము ఈ ముగ్గురు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి మనము లాజికల్ డిడక్షన్ అనేది చేయాలి. ఓకేనా, రైట్. సో ఇది మనకు బైనరీ లాజిక్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.